ఇసుక దోపిడీకి అడ్డుగా ఉందనే ఆదివరాహి అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేశారని బీసీవై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. తిరుచానూరు దగ్గర ఉన్న వారాహి ఆలయాన్ని కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దానిని రామచంద్ర యాదవ్ పరిశీలించారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు రామచంద్ర యాదవ్. రాష్ట్రంలో గత 2019 నుండి 24 వరకు ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం పైన దాడులు జరిగాయి, అన్యాయానికి గురయ్యారు. హిందువులకు కావచ్చు, పండుగలకు సంబంధించి కావచ్చు, దేవాలయాలకు సంబంధించి కావచ్చు. ఆ అరాచకాన్ని భరించలేకే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారంకి ఇస్తే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి వీళ్ళ అవినీతికి ఎక్కడెక్కడ ఏమేమి అడ్డం వస్తే వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ వెళ్లే కార్యక్రమం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బల ప్రదర్శన చేసుకుంటూ జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపైన కానీ, ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ, దేవాలయాలకు సంబంధించిన ఏదైతే విధ్వంసాలు జరుగుతున్నాయో వీటిపైన కానీ ప్రతిపక్షం స్పందించే పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా జరిగిన తప్పులను సవరించుకోవాలి.